ఈ రోజు మనం ఖమ్మంలోని ప్రెస్ క్లబ్ లోని ఒక పెద్ద ఆయన ఒక సమస్య మీద వచ్చారు ఇక్కడికి. ఆయన సమస్య ఏంటో తెలుసుకుందాం. చెప్పండి. నాకేంటంటే భూమి బంచేయమంటే బంచి ఇచ్చిన పెట్టుకోరు 3 వాటాలు తీసుకోరు. 3 వాటాలు తీసుకున్నాక ఏం జరిగిందంటే ఎవరికి పంచి ఇచ్చారు? మీ ముగ్గురికి 3 వాటాలు చేశారు. ఎంతమంది కొడుకులు? ముగ్గురు అండి. ముగ్గురు అదే 10 వాటా నా కడ ఉండాలన్న. మరి రేపు మీ మీద పట్ట అయితే రేపు ఇయ్యరు, నేను తిరిగి వచ్చినా అది నా కాడ ఉండాలి, నాకు ఉండాలని చెప్పినాక 1 ఎకరం నీ పేరు మీద ఉంచుకో అని చెప్పారు కూడా వాళ్ళు పెద్ద మనుషులు. అయితే ఆ వాటా కూడా నీకు ఆనే ఉంచుకోమని పెద్ద మనుషులు నిర్ణయం చేశారు. అంతా తయారు అయిపోయింది. పెట్టుకున్నాక ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలి. అరెకరం వాళ్ళ దాంట్లో ఎక్కువ పోయింది. అంతకు ముందు 30 సంవత్సరాల కింద చేసుకుంటూ. ఎవరి దాంట్లో ఎన్నో కొడుకు? అది పెద్దోడే, పెద్ద ఆయన. అయితే వాని పేరు టి నాగేశ్వరరావు. అయితే చేసుకుండు వాని వాటా వాడే కవులు తీసుకుంటుండు, వాడు రైతు బంధు వాడే తీసుకుంటుండు, అన్ని వాడే తీసుకుంటుండు. మా వాటా మేము చేసుకుంటుండు. మాకు ఇంకా 2 కొడుకులు ఉండు. 2 కొడుకులు కూడా ఉండి ఒకడే చదువుకుంటుంది, ఒకడే నా కాడ ఉంచుకున్నా. చదువు లేదు వానికి. చదువు లేకుంటే వాడు ఈడు ఇద్దరు సంపాదించుకున్నాం. ఇక ఆ పెద్దగాడు కొన్ని రోజులు హైదరాబాద్ నుంచి డబ్బులు పంపించాడు. అయితే 2 ఎకరాలు 3 ఎకరాలు గుంపుకున్నాం. పెద్ద ఆయన కాదు, మేమే ఇద్దరు. హైదరాబాద్ నుంచి పంపించింది ఎవరు? మీకు చిన్న కొడుకు. అయితే ఆ డబ్బులు పిల్లగాడు ఇద్దరు సంపాదించిన డబ్బులు పెట్టి 3 ఎకరాలు గుంపుకున్నాం. సపరేట్ వాడే సపరేట్ తీసుకొని ఎకరం అదే నెంబర్లో వాడు ఎకరం కొనుక్కున్నాడు. వాడు మాకు ఇవ్వలేదుగా, సొంత వాడి పేర్లం పేరు మీద పట్టా చేయించుకున్నాడు. పెళ్ళం పేర్ల మీద చేసుకున్నా సరే, వాడిది అనుకున్నాం, మాది అనుకున్నాం. ఆడ ఉన్నది ఎంత 8 ఎకరాలు ఉండే ఫస్ట్. ఆ 8 ఎకరాల ఎంత పోయిందో 3 వాటాలు తీసుకొని అని చెప్పిన. 8 ఎకరాల్లో 3 వాటాలు చేయమన్నాం. అయితే సర్లే అనుకుని చేశారు. దాని మీద నన్ను ఏం చేసి గోల్నా చేశారు. గోల్నా చేసి ఏం చేసిండు, నన్ను మా వాటా రాపి నా సంతం పెట్టారా అని నన్ను మోసం చేసి నాతో సంతం పెట్టించుకోరు. నాకు తెలియదు. నాకు చదువు. 3 కొడుకులు 3 వాటా తీసుకున్నారు. మీకు వాటా రాయలేదా? నా వాటానే ఇప్పుడు వాడు రాయించుకొని పోయింది. వాని కొడుకు పేరునే రాయించుకోండి. వాని వాటా ఉంచుకొని మీకు చెప్పలేదా? రాసేటప్పుడు చెప్పలే, ఎవరు అడగలే. వాడు రిజిస్ట్రేషన్ చేసిన కూడా అడగలేదు. నేను కూడా 3 వాటాలు కదా అని నేను ముసుకొని సంతం పెట్టిన. ఇది నాది ఫాల్తు. ఆ నుంచి మళ్ళీ వాడు ఎంఆర్ ఆఫీస్ 3 రోజుల తర్వాత తేలింది. చెప్పారు, మా కోడలు చూసి చెప్పింది. చెప్తే పోయి చూసింది. చూస్తే ఎక్కించినాక మరి ఏంటండి, మరి నన్ను ఆ రోజు కూడా మీరు కూడా అడగరు. అయితే మీరు ఏంటి నాది అని అన్నారు. మాకేం అవసరం అడగడానే, ఈ కొడుకు వేసిండు సంతకం పెట్టింటే నువ్వు పెట్టినావు, మాకేం సంవత్సరం అని వాళ్ళు మాట్లాడతారు. ఏమైంది మీకు? కోడలు. ఎన్నో కోడలు? నా 3 ఇప్పుడు పెద్ద కొడుకు వల్ల సమస్య. పెద్ద కొడుకు వల్ల గవర్నమెంట్ జాబ్ అండి. గవర్నమెంట్ జాబ్. ఆయన ఏంటంటే హౌసింగ్ బోర్డు లో ఆయన డీల్ చేస్తాడు. మీరు ఇంతకు ముందు ఎవరి దగ్గర కన్నా వెళ్ళారా? అది ఆఫీస్కి పోయినా 6వ తారీఖు 7వ తారీఖు పోయినాం. ఆ నుంచి కలెక్టర్ ఆఫీస్ 6కి పోతే మా 8 రోజులు తిప్పిండు. ఆయన కానీ మీరే చేసి పెట్టుకోమన్నాడు ఆడియో చెప్తే మళ్ళీ ఆ నుంచి పోయి కలెక్టర్ ఆఫీస్కి పోయినా. కలెక్టర్ ఆఫీస్కి 4 వారాలు తిరిగినా. 4 వారాలు తీసుకుంటే అది తీసుకుంటూ సంతకం పెడుతుండు ఆ కలెక్టర్. ఆలోచిస్తుంది, ఏందమ్మా నువ్వు నాకు సంతకం పెడతారు చేస్తారు ఇస్తున్నాం ఏంది అని అడిగితే వాడి పై నుంచి అదే పంపించాలి, మేం చేయాలని వాళ్ళు మాట్లాడతారు. ఇది సరైన సంగతి అండి. వాట నాకు కావాలి, నా వాట నాకు కావాలి. భార్య లేదండి, చనిపోయింది. 3 సంవత్సరాలు వెళ్ళిపోయింది. కొడుకు చనిపోయింది, 3వ కొడుకు. ఒక్కనే ఉంటానా, ఒక్కనే. ఆ 2 పిల్లలు ఆమెది. ఆ పిల్లలు నువ్వు లేకుండా కాదా ఏం చేస్తావని ఆ పిల్లలు అంత ఇబ్బంది పెడుతుంటే ఆ నుంచి చేశాను. ఆడ పిల్లలు పోతే నేను ఆ నుంచి వచ్చినప్పుడు ఆ పిల్ల పోతే అన్నం కూడా పెట్టలేదు. ఆ కోపంతో ఇంటికి వచ్చేసింది. ఇంటికి వస్తే ఆ నుంచి నాకు ఈ భూమి పంచాయతీలో పెట్టింది. ఇప్పుడు మీకు మీ వాటా మీకు కావాలి, కావాలి, నాకు న్యాయం కావాలి. నా వాటా నాకు ఖచ్చితంగా నాకు కావాల్సిందే. నా వాటాను మాత్రం నేను ఇయ్యను. ఇప్పుడు నేను చచ్చిపోయినాక ఏమో ఈ తర్వాత సంగతి ఏమో చెప్పలేదు. ఎవరు వాళ్ళ ఇష్టం ఎట్లా అవుతుందో అప్పుడు దాకా ఏం జరుగుతుందో నాకే తెలియదు. చచ్చినాక నాకేం తెలుసు? చచ్చినాక మాత్రం నా వాటా నాకే కావాలి.